తుఫాన్లు వాళ్ళకుంటాయి లోపల. కొందరు బయటపడతారు, ఇంకొందరు ఎప్పటికీ పడరు. అంతే తేడా. వసంతాలు ఎలా ఉంది? రెడీగా ఉన్నారా ప్రేమలో పడ్డానికి? జూన్ 20వ తారీఖున థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూడడానికి. సో ప్రేక్షకులకి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిథులకి, మీడియా వారికి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఎవరి తుఫాన్లు వాళ్ళకు ఉంటాయి. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయట పడరు, అంతే. అలాగే ఇందులో ఇంకా మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి. ఇంకొకటి కూడా మొన్ననే టీజర్లో రిలీజ్ అయింది. అప్పటి వరకు నేను ఆలోచించలేదు. మగవాళ్ళ ప్రేమకు సాక్ష్యాలుగా పాలరాతి సౌదాలు, భాగ్యనగరాలు ఉన్నాయి. కానీ ఆడవాళ్ల ప్రేమకి ఏమున్నాయి? గుండెల్లో దాచుకున్నటువంటి జ్ఞాపకాలు తప్ప. ఎస్, ఇప్పటి వరకు ఏమీ లేవా ఫణీందర్ గారు? ప్రపంచంలోనే లేదా? ఆడవాళ్ళు కట్టించినవి ఏమీ లేవా? డబ్బులు లేవేమో మా దగ్గర, అందుకనే అనుకుంటున్నాను. లేకపోతే మేము దాచేసేమేమో. ఓకే, లెట్ us see మూవీలో ఇలాంటి బ్యూటిఫుల్ డైలాగ్స్తో, అలాగే బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీతో. డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. డైరెక్టర్ గారు ఒకసారి మీరు లేచి నిలబడి జస్ట్ ఒక హాయ్ చెప్పండి. ఫణీందర్ నారిశెట్టి గారు ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ 8 వసంతాలు. మధురమే అనేటువంటి బ్యూటిఫుల్ షార్ట్ ఫిల్మ్ని అందించారు. అది మిలియన్స్ ఆఫ్ వ్యూస్తో ఇంకా దూసుకుని వెళ్తూనే ఉంది మన యూట్యూబ్లో. అండ్ అలాగే మను లాంటి సినిమాని అందించారు. అండ్ ఆల్సో హే, దట్స్ అనంతిక సనల్ కుమార్, ద వెరీ వెరీ టాలెంటెడ్. మనం మ్యాడ్ మూవీలో చూసాము, అది ఒక కోణంలో చూసాము. కానీ ఇప్పుడు మాత్రం ఇంకొక యాంగిల్లో ఈ అమ్మాయిని చూడబోతూ ఉన్నాము. 8 వసంతాలు, 8 సంవత్సరాలు తన జీవితంలో ఏం జరిగింది అనేటువంటి ఒక బ్యూటిఫుల్ ప్రేమ కథని మనకి అందించబోతూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఇంకొక టీజర్ని కూడా డిజైన్ చేశారు. సో లెట్స్ హ్యావ్ ద టీజర్ వన్స్ అగైన్. అనదర్ టీజర్ ప్లీజ్. ఎవరి అని అతను? సంజయ్, ఊటీకి కొత్తగా వచ్చిన తెలుగు రచయిత. తను పదాలని ప్రేమతో రాస్తే తడిసిన గులాబీ పూల్లా ఉంటాయి. అదే కసితో రాస్తే